చికిత్సలో ఎన్నో విధానాలు ఉన్నాయి. ఆ విధానాల్లో ఒకటి హోమియోపతి. ఈ రోజు మా ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారు వచ్చారు. వీరు హోమియోపతి డాక్టరే కాదు, ప్రొఫెసర్ కూడా. మరి వీరితో మాట్లాడి స్త్రీలలో వాళ్ళకు వచ్చే వ్యాధులకి హోమియోపతిలో ఎటువంటి చికిత్స ఉన్నదో తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ ఆనంద్. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, హోమియోపతి చికిత్స స్త్రీ రోగాలకి, వాళ్ళకున్న వ్యాధులకి ఎలాగా హెల్ప్ చేస్తుంది చెప్తారా? హోమియోపతిలో మనకి స్త్రీలకు చాలా మంచి వైద్య సదుపాయం ఉందండి. చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే 13, 11, 12 ఇయర్స్లో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితిలో ఏంటవుతుందంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, ఒబేసిటీ ఉంటుంది. సో దానివలన వాళ్ళకి మెనార్కీ అంటే రజస్వల కూడా టైంకి రావట్లేదు. సో అటువంటి ప్రాబ్లమ్స్కి కూడా మనం ఖచ్చితమైనటువంటి మంచి చికిత్సా విధానం హోమియోపతిలో ఉందండి. వెన్ దే ఆర్ ఇన్ ద మిడిల్ ఏజ్, లైక్ పెళ్ళయిన తర్వాత గర్భిణీ రావడానికి కూడా హోమియోపతిలో చాలా మంచి వైద్య విధానాలు ఉన్నాయి. అండ్ చాలా కారణాల వలన ఇన్ఫర్టిలిటీ అంటే సంతాన సాఫల్యం అనే సమస్య చాలా ఎక్కువ కూడా అవుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఇది పెరుగుతుంది. సో అటువంటి వాటికి కూడా హోమియోపతి వైద్య విధానంలో డెఫినెట్గా మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ బాగా ఉన్నాయి. సో ఈవెన్ కొన్ని కేసులు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని ఉంటుంది. అంటే అన్ని కండిషన్స్ బాగున్నా, టెస్ట్ రిపోర్ట్స్ బాగున్నా కూడా వాళ్ళకి గర్భిణీ రావడం కష్టమవుతుంది. అటువంటి వాటిల్లో కూడా మాకు మంచి రిజల్ట్స్ ఉన్నటువంటి కేసెస్ ఉన్నాయి. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, మన హోమియోపతిలో సంతాన సాఫల్యానికి ఇవ్వచ్చు. అలాగే ఇర్రెగ్యులర్ మెన్సెస్ అంటే బహిష్టులు సరిగా అవ్వకుండా టైంకి రాకపోయినా, లేకపోతే దానిలో పెయిన్స్ ఉంటాయి, విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు, వాటికి కూడా మంచి చికిత్స ఉందండి. అలాగే ఓల్డేజ్ పీపుల్ మెనోపాజల్ స్టేజ్ అంటే ఎప్పుడైతే బహిష్టులు ఆగిపోతాయో వారికి కూడా మనం ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు. లైక్ హాట్ ఫ్లషెస్ అని, వేడి ఆవిర్లు రావడం కానీ, వీటన్నిటికీ కూడా మంచి చికిత్సా విధానం హోమియోపతిలో ఉందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చండి. సార్, ముందుగా మనం పీసీఓఎస్ గురించి తెలుసుకుందామండి. పీసీఓఎస్ సమస్య అన్నది ఎలాగ తెలుసుకోవచ్చు, దానికి ఎటువంటి చికిత్స ఉంది హోమియోపతిలో చెప్తారా? పీసీఓఎస్ అనేది ఇప్పుడు మనం అండాశయాల్లో ఉన్నటువంటి సిస్ ఫార్మ్ అవడం కానీ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఇర్రెగ్యులర్ మెన్సెస్, టైంకి రాకపోవడం, డిలే అవ్వడము, లేకపోతే కొంతమందిలో తొందరగా మెన్సెస్ రావడము. సో ఇట్లాంటి సమస్యలు ఎప్పుడైతే ఉన్నాయో మనం ఒక డాక్టర్ గారిని సంప్రదిస్తే ఒక స్కాన్ రిపోర్ట్స్ కానీ, బ్లడ్ రిపోర్ట్స్ కానీ చేయించుకుంటే మనకు పీసీఓఎస్ అనేది ఐడెంటిఫై అవుతుంది. తర్వాత మనం హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే డెఫినెట్లీ అవన్నీ రెగ్యులరైజ్ చేయొచ్చు. ఏవైతే అండాశయాల్లో సమస్యలు ఉన్నాయో వాటిని మనం రెక్టిఫై చేసి ఆ సిస్ట్ని కూడా కరిగించేటువంటి మందులు హోమియోపతిలో ఉన్నాయండి. మరి ఎటువంటి మందులు ఉన్నాయి, దానికి ఎలాగ డ్యూరేషన్స్ ఉంటుంది హోమియోపతిలో, ముఖ్యంగా పీసీఓఎస్లో? పీసీఓఎస్లో కూడా మనం కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అని చెప్తామండి. అంటే శరీర తత్వాన్ని అంతా స్టడీ చేసి వారికి ఉన్నటువంటి మానసిక స్థితి, అలాగే వాళ్ళు పడుతున్నటువంటి బాధ, ఏవైతే సమస్యలు ఉన్నాయో, నొప్పి అవ్వచ్చు, లేకపోతే మెన్సెస్ డిలే అవ్వచ్చు, ఏ టైప్ ఆఫ్ మెన్సెస్ అవుతుంది, దాంతోపాటు ఇంకా ఇతర సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కన్సిడర్ చేసి మనం హోమియోపతి మందుని డిసైడ్ చేస్తామండి. అలా మనం మెడిసిన్ ఇవ్వగా వాళ్ళకు ఉన్నటువంటి అబ్నార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరే అయ్యి వాళ్ళ మెన్సెస్ సైకిల్ రెగ్యులరైజ్ అవుతుంది. అలాగే వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్లో కానీ లేకపోతే స్కాన్ రిపోర్ట్స్లో ఉన్న తేడాలు కూడా రెక్టిఫై అవుతాయండి. బాగా చెప్పారండి. ఇప్పుడు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి హోమియోపతిలో ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చెప్తారా? ప్రెగ్నెన్సీలో కూడా చాలా రకాలైన సమస్యలు వస్తాయి. ప్రెగ్నెన్సీలో కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే ఈ వామిటింగ్స్, నాసియా సెన్సేషన్ ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా చక్కటి వైద్య విధానం హోమియోపతిలో ఉంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుంటూ వాళ్ళు ఆ మెడిసిన్స్ వాడుకుంటూ కూడా హోమియోపతి ప్యారలల్గా వాడుకోవచ్చు. ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దీనివల్ల ఏ విధమైన నష్టం కూడా జరగదు. సార్, మరి మీరు ఇన్ఫర్టిలిటీ గురించి చెప్పారు, దాని గురించి వివరిస్తారా? దాని ట్రీట్మెంట్ ఎలాగ ఉంటుంది? ఇన్ఫర్టిలిటీ అనేది కారణం ఏంటంటే చాలా కారణాలు ఉంటాయన్నమాట. అంటే ఫీమేల్ కారణాల్లో మనం చూసుకుంటే మేబీ అండాశయంలో ఇబ్బందులు ఉండొచ్చు, లైక్ సిస్ ఉండొచ్చు, యుట్రస్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే కొంతమంది సైకలాజికల్గా కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, లైక్ స్ట్రెస్ ఉంటుంది, ఫియర్ ఉంటుంది కొంతమందికి, వాటి వలన కూడా ఇది రావచ్చు. లేదా అన్ని రిపోర్ట్స్ బాగున్నా కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో వీటన్నిటికీ కూడా ఖచ్చితమైనటువంటి మన దగ్గర ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ అయితే హోమియోపతిలో ఉన్నాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏవి కూడా హోమియోపతిలో ఉండవు. మనం పెయిన్ కానీ, లేకపోతే కాస్ట్ విషయంగా కానీ, లేకపోతే హార్మోనల్ ట్రీట్మెంట్స్ వలన వచ్చినటువంటి కొన్ని ఎఫెక్ట్స్ కానీ అవన్నీ కూడా మనం మినిమైజ్ చేయొచ్చు. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా వాడుకోవచ్చు,
ఈవెన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత లాక్టేటింగ్ ప్రాబ్లమ్స్, అంటే కొంతమందికి మిల్క్ సరిపోకపోవచ్చు, లేకపోతే బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదంటే బ్రెస్ట్ పెయిన్ రావచ్చు, అలాగే ట్యూమర్స్ ఇన్ ద బ్రెస్ట్, వాటికి కూడా మన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఏంటంటే, స్త్రీలకు సంబంధించినటువంటి సమస్య ఏదన్నా ఒకటి వచ్చినప్పుడు దయచేసి ఒకసారి ఒక హోమియోపతిక్ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేయండి. వారి సలహా తీసుకుని దాంతోపాటు కావాలంటే మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వేరే అలోపతిక్ కానీ ఆయుర్వేదం వాడుకుంటున్నా హోమియోపతిక్ కూడా కలిపి వాడుకోవచ్చు. లేదు ఆ డాక్టర్ గారి సలహాను బట్టి మీరు వెళ్ళడం మంచిది అనేది నా యొక్క విన్నపం అండి. ఎందుకంటే చాలా మంచి అవకాశాలు అయితే హోమియోపతిలో ఉన్నాయి అనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నటువంటి విషయం. సార్, మరి సాధారణంగా ఇప్పుడు ఏ నొప్పి వచ్చినా ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకుంటూనే వెంటనే ఒక 10 నిమిషాలు అరగంటలో నొప్పి తగ్గిపోతుంది. హోమియోపతిలో ఎటువంటి ఖచ్చితంగా ఉన్నాయండి. డెఫినెట్గా వీ హ్యావ్ హోమియోపతిలో చాలా త్వరితగతిని కూడా రిజల్ట్ వచ్చేటువంటి నొప్పి తగ్గించే మందులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్సెస్ బ్లీడింగ్ అయ్యే టైంలోనే ఇమీడియట్గా సీజ్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయండి. అదే ఎక్సెస్ బ్లీడింగ్ అవడానికి కారణం ఏంటో చూసుకోవాలి మనం. కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, కొంతమంది స్ట్రెస్ ఉండొచ్చు, చాలా చాలా కారణాలు ఉంటాయి. సో కారణాన్ని బట్టి మనం ట్రీట్ చేయాలి తప్ప అది ఎక్సెస్ బ్లీడింగ్ని ఆపడం అనేది కాదు. ఇక్కడ మేజర్ పాయింట్ అది కాదు. సో కారణం ఏంటి, దానికి కారణం ఏమై ఉంటుంది అనే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తే పర్మనెంట్ రిలీఫ్ వస్తుంది. టెంపరీగా మనం ఏదో ఈరోజు స్టాప్ చేసాము, బ్లీడింగ్ ఆగిపోయింది అనే విషయంగా కాకుండా హోమియోపతి అనేది ఎప్పుడు కూడా రూట్ లెవెల్లో వెళ్తుంది. సో దట్ మనం పర్మనెంట్గా దాని సొల్యూషన్ తీసుకురావాలి, కానీ టెంపరీ మీన్స్కి వెళ్ళి అప్పటికప్పుడు తగ్గింది అనేటువంటి విధంగా వెళ్ళకుండా ఉండాలనే ఉద్దేశం. మరి హోమియోపతి ట్రీట్మెంట్ చాలా టైం టేకింగ్ అంటారు. టైం డిపెండ్స్ ఆన్ ద డిసీజ్. అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి డిసీజ్ ప్రాసెస్ని బట్టి, మనకు ఉన్నటువంటి లక్షణాలను బట్టి, లోపల ఉన్నటువంటి ప్యాథాలజీ అంటే ఆ శరీరంలో ఉన్నటువంటి వ్యాధి యొక్క లక్షణాలు, వ్యాధి యొక్క తీవ్రతను బట్టి ఈ ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఏ వైద్య విధానంలో అయినా ఇదే విధానం ఉంటుందండి. హోమియోపతిక్ కూడా అంతే. చిన్న చిన్న జబ్బులకి త్వరితగతిన రిలీఫ్ వస్తుంది. కొన్ని క్రానిక్ ప్రాబ్లమ్స్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు అనే వాటికి టైం ఖచ్చితంగా పడుతుంది. ఇదే మ్యాజికల్ విషయం కాదు. ఏ వైద్య విధానమైనా మ్యాజిక్ అయితే కాదు. ఖచ్చితంగా దాన్ని ట్రీట్ చేయడానికి కొంత సమయం ఏ వైద్య విధానానికైనా పడుతుంది. అదేవిధంగా హోమియోపతిక్ కూడా దీర్ఘకాలిక వ్యాధులకి సమయం పడుతుంది. అలాగే స్వల్పకాలిక వ్యాధులు వాటికి సింపుల్గానే మనం తొందరగానే తగ్గిపోతుంది. మరి హోమియోపతి ట్రీట్మెంట్ ముఖ్యంగా లక్షణాలని చూసి కదా ఇస్తారు. మరి మెనోపాజ్ సమయంలో హార్మోనల్ రీప్లేస్మెంట్ అవసరం అంటారు చాలా మందికి. హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ హోమియోపతిలో ఏదైనా ఉందంటారా? ఉంటుందండి. డెఫినెట్గా మనం హోమియోపతిలో మనం ఏదైతే వారి లక్షణాలు ఉన్నాయో వారి లక్షణాలను బేస్ చేసుకుని మనం వైద్యం చేయడం జరుగుతుందండి. ఆ లక్షణాలను బట్టి మనం మెడిసిన్ ఇస్తాము. డెఫినెట్గా రిజల్ట్స్ అయితే బాగుంటాయి. ఎంత టైం పడుతుంది సుమారుగా? అదే చెప్తున్నాను కదా, కేస్ టు కేస్ డిపెండ్స్. మనం ఏ కేసులోని ఇట్లా ఇంత టైం అనేది ఎప్పుడు చెప్పడానికి కష్టమవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్కలా ఉంటాయి. కాబట్టి మనం కేస్ స్టడీ చేసిన తర్వాతే మనం ఏదైనా ఒక కన్క్లూజన్ చెప్పడం అనేది ఉచితమైనటువంటి విధానం. సార్, ఇంకొక విషయం, హోమియోపతిలో అయితే పథ్యం చాలా చెయ్యాలి అంటారు. హోమియోపతిలో పథ్యం అని కాదు, ఇది వైద్య విధానాన్ని బట్టి పథ్యం ఉంటుంది. అంటే షుగర్ పేషెంట్స్కి ఎలా అయితే షుగర్ తగ్గించి మనం చెప్తామో అట్లాగే ఇంతే. సో మన డిసీజ్ని బట్టి పథ్యం ఉంటుంది, కానీ హోమియోపతికి అంటూ ప్రత్యేకంగా పథ్యం అనే కానీ రెస్ట్రిక్టెడ్ థింగ్స్ అయితే ఏమి లేవు. డిసీజ్ని బట్టే ఉంటుందండి. అంతేగాని ప్రత్యేకంగా ఇది తినకూడదు, దీనివలన సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అని తింటే హోమియోపతి మందు పనిచేయదు అనేది అయితే ఇది అవాస్తవమైనటువంటి విషయం అండి. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి హోమియోపతి మెడిసిన్ ఇన్ జనరల్? ఎటువంటి జాగ్రత్తలు ఏం లేదండి. హోమియోపతి వైద్య విధానం వాడాలనుకున్నప్పుడు ఒకటి వాళ్ళకి కమిట్మెంట్ ఉండాలి. ఎస్ మనం వాడుకోవాలి, మన జబ్బు తగ్గించుకోవాలి అనేటువంటి పట్టుదల ఫస్ట్ ఉండాలి. ఎందుకంటే కొంతసార్లు చాలామంది మేము చూస్తాం, జబ్బు కొంచెం తగ్గుతుంది మానేస్తారు. అట్లా ఉండకూడదు. ఏ పని మనం చేసినా దానికి కాన్స్టెంట్గా ఫాలోఅప్ చేసుకోవాలి. రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా మన గోల్ రీచ్ అవ్వగలము, మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోగలమండి. సార్, మరి మెనోపాజ్ సమయంలోనే అన్ని బాగానే ఉంటాయి, కానీ కీళ్ల నొప్పులు అవి కూడా డెవలప్ అవుతాయి స్త్రీలలో. స్త్రీలలో ముఖ్యమైనటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే ఆస్టియోపోరోసిస్. ఏజ్ పెరిగే కొద్దీ కూడా బాడీలో కాల్షియం లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ వస్తుంది. దానివలన కీళ్ళ నొప్పులు అన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాగే గర్భిణీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి నొప్పులు వస్తున్నాయి. ఎందుకు వస్తాయంటే బికాస్ దే ఆర్ నాట్ టేకింగ్ సఫిషియంట్ కాల్షియం. కాల్షియం అనేది వాళ్ళు తీసుకోవడం తగ్గిపోతుంది. కాబట్టి నేను వచ్చే ప్రతి పేషెంట్కి కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే రోజు కూడా 2 గ్లాసులు పాలు, ఉదయం ఒక పావు లీటర్, రాత్రి ఒక పావు లీటర్ పాలు తాగాలి. ఒక గుడ్డు, అవకాశం ఉన్న వాళ్ళు గుడ్డు రోజు ఒకటి తినాలి.
ఇవి తింటూ ఎండలో 1 గంట కూర్చుంటే విటమిన్ డి అనేది కూడా పెరుగుతుంది. సో దీనివలన నాకు తెలిసి లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా కీళ్ల సమస్యలు రాకుండా ఉండడానికి ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం అనమాట. కంపల్సరీగా ప్రతి ఫీమేల్ కంపల్సరీగా పాలు, గుడ్డు, ఎండ ఇది కంపల్సరీగా పాటించాలి. దీనివల్ల వాళ్ళకి వచ్చేటువంటి మ్యాక్సిమం కీళ్లకు సంబంధించినటువంటి లేకపోతే ఎముకలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నుండి బయటపడే అవకాశం ఉంటుందండి. సార్ మరి సప్లిమెంట్స్ అంటారు కదా, హెల్త్ సప్లిమెంట్స్ అన్నది ఇప్పుడు డెఫిషియన్సీలో తీసుకునేది, హోమియోపతిలో అటువంటివి హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదం అనేది ఉండదండి. హెల్త్ సప్లిమెంట్ ఇస్ హెల్త్ సప్లిమెంట్. పౌష్టిక ఆహారం అనేది ఏది అవసరమో అది ఇవ్వాలి. ఐరన్ తగ్గితే ఐరన్ ఇవ్వాలి, కాల్షియం తగ్గితే కాల్షియం వేసుకోవాలి, విటమిన్స్ తగ్గితే విటమిన్స్ వేసుకోవాలి. సప్లిమెంట్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ నార్మల్ థింగ్ ఫర్ ఎనీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఎవరైనా తీసుకోవాల్సిందే. మరి చిన్న పిల్లలకి హోమియోపతి మెడిసిన్ ఇవ్వాలి అంటే ఏ వయసు నుంచి ఇవ్వడం మంచిది? పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఇవ్వచ్చు. పుట్టిన వెంటనే కూడా మనం స్టార్ట్ చేయొచ్చు హోమియోపతి. మరి హోమియోపతి అన్ని చిన్న చిన్న గోళీలు లాంటివి ఉంటాయి కదా, మరి చిన్న పిల్లలకి ప్రాబ్లం లేదు. వాళ్ళకి కూడా మనం పిల్సే ఇస్తామండి. పిల్స్ నోట్లో వేయచ్చు, చప్పరిస్తారు, ఏమి ఇబ్బంది లేదు. డాక్టర్ గారు, స్త్రీలలో ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుందండి. మరి దానికోసం హోమియోపతిలో ఏదైనా ఐరన్ డెఫిషియన్సీ కూడా చాలా కారణాలు ఉంటాయి. ఒకటి తీసుకోవడమే లోపం ఉండొచ్చు. ఒకళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళకి శరీరంలోకి అబ్జార్బ్ అవ్వకుండా ఉన్న సిచ్యువేషన్స్ కూడా మనం హోమియోపతితో చక్కగా ట్రీట్ చేయొచ్చు. ఐరన్ డెఫిషియన్సీని రెక్టిఫై చేయొచ్చు. ఐరన్ డెఫిషియన్సీ వలన ఏమవుతుందంటే వాళ్ళు పని చేసుకోలేరు, తొందరగా అలసిపోతుంటారు. ఎందుకంటే ఉమెన్కి చాలా స్ట్రెంగ్త్ కావాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వాళ్ళు 24 గంటలు కష్టపడుతూనే ఉంటారు. సో వాళ్ళకి పడే కష్టాల్లో తొందరగా అలసిపోతే వాళ్ళు చేసుకునే పనులు చేసుకోలేరు. సో అది చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి దాన్ని రెక్టిఫై చేయాలంటే ఖచ్చితంగా మనం ఐరన్కి సంబంధించినటువంటి పదార్థాలు అంటే ఆకుకూరల్లో ఉంటుంది, అలాగే అంజీర్లో ఉంటుంది, ఖర్జూరంలో ఉంటుంది, పాలు, గుడ్డు కూడా తీసుకుంటే ఇవన్నీ కలుపుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి శరీరానికి కావాల్సిన పౌష్టికాహారం వెళ్తుంది. తద్వారా ఐరన్ డెఫిషియన్సీని ట్రీట్ చేయొచ్చు. అది కాకుండా ఒకవేళ ఇవన్నీ తీసుకుంటున్నా కూడా రెక్టిఫై అవ్వట్లేదంటే ఖచ్చితంగా హోమియోపతిలో ట్రీట్మెంట్ అయితే ఉంటుంది, మనం రెక్టిఫై చేయొచ్చు. సార్ ఇలాగే ప్యూబరిటీ టైంలో కానీ లేదా మెనోపాజ్ టైంలో కానీ స్కిన్లో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి, పిగ్మెంటేషన్ లాగా, పింపుల్స్ లాగా. దీనికోసం హోమియోపతి ఖచ్చితంగా పింపుల్స్ అండ్ స్కిన్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. క్లాస్మా అని ఉంటుంది, ఫేస్ మీద మచ్చలు ఏర్పడము కానీ, లేదంటే చిన్నపిల్లల్లో అందవికారంగా ఉండేటువంటి పింపుల్స్ విషయంలో కానీ డెఫినెట్గా వీ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ ట్రీట్మెంట్స్. హెయిర్ ఫాల్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ ట్రీట్మెంట్స్ హోమియోపతిలో ఉన్న వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. జనరల్గా హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అవి లేకుండా కూడా మనం హోమియోపతిలో చేయొచ్చు. వీటన్నిటికీ కారణం ఒకటే, మనం చూసేది ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి కేస్ స్టడీ చేస్తాము, ఎక్కడ డిఫెక్ట్ ఉంది, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ హోమియోపతి డాక్టర్ స్టడీ చేసిన తర్వాత మందుని మనం డిసైడ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. తద్వారా మంచి రిజల్ట్స్ని మనం పొందొచ్చు. మరి చివరిగా ఒక్క ప్రశ్న అండి, హోమియోపతిలో ఎటువంటి మార్పులు వచ్చాయి, హోమియోపతి ట్రీట్మెంట్లో ఎటువంటి మార్పులు వచ్చాయండి గత కొన్ని సంవత్సరాలుగా? పూర్వకాలంలో మనం చూసుకుంటే డిప్లొమాగా ఉండేది హోమియోపతి కోర్సు, తర్వాత డిగ్రీ కోర్స్ అయింది, ఇప్పుడు పీజీ కోర్స్ కూడా వచ్చింది. పీజీ తర్వాత ఇప్పుడు పిహెచ్డి కోర్సెస్ కూడా హోమియోపతిలో రావడం జరిగింది. అలాగే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి అనే ఒక ఎపెక్స్ వింగ్ ఉంది. అక్కడ చాలా రీసెర్చ్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. అన్ని రకాల వైద్య సంబంధించినటువంటి అన్ని డిసీజెస్ మీద కూడా రీసెర్చ్ కూడా జరుగుతుంది. సో హోమియోపతి ఈజ్ ఆల్సో నౌ అ వెరీ గుడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇండియాలో 2nd లార్జెస్ట్ యూసేజ్ ఉంది. పూర్వం చదువుకున్న చదువుకి ఇప్పటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ డాక్టోరియల్ కోర్సెస్ కూడా వచ్చేసాయి. సో వీఆర్ గోయింగ్ ఇన్ టు డీపర్. పూర్వకాలంలో ఎండి మెడిసిన్ లేదు, ఎండి సైకాట్రీ లేదు, ఎండి పీడియాట్రిక్స్ లేదు. ఇప్పుడు అవన్నీ కొత్త కోర్సెస్ అన్నీ వచ్చేసాయి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే వీఆర్ గోయింగ్ మోర్ డీపర్ అండ్ మోర్ ఇంకా స్ట్రక్చర్డ్, మోర్ సైంటిఫిక్, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఇవన్నీ కూడా డెవలప్మెంట్సే. సో దీనివల్ల ఏమవుతుందంటే డాక్టర్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది, డాక్టర్ యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది, సైన్స్ యొక్క డెప్త్ పెరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ హోమియోపతి ఆల్సో. ధన్యవాదాలండి డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారు. నమస్కారం. నమస్కారం.